ఆరాధనకి యోగ్యుడువైన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఊహలకందని మీ ఆశ్చర్య కార్యములు బట్టి, మీ వాగ్దానముల ద్వారా మాకు కలిగిన శుభప్రదమైన నిరీక్షణ కొరకు స్తుతిస్తున్నాను. స్తోత్రార్హుడా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. నీకు ఎలాంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ గొప్పని ప్రేమ గొప్పదైన ప్రభా, ఈ ఉదయ సమయంలో మీ పాద సన్నిధికి వచ్చాము. ఎందుకు వచ్చామో మీకు తెలుస్తుంది ఆయన. దేవ నాగేశ్వరరావు గారు కుమారుడు నా ప్రభా రంగిస్తున్నాయన బిడ్డ నా ప్రభా, యవనస్తురాలు బిడ్డని మీరెంతగానో ఆదరించారు, ఆదుకున్నారు, ఆశీర్వదించారు, ఆరోగ్యపరిచారు నా ప్రభా. మరి నాయన వయసు వచ్చింది నాయన ప్రభా, బిడ్డకి మరి ఎంతవరకు ఎంతగానో కాచి కాపాడాలి. విద్యార్థులు బట్టి ఎవడను నిన్ను తృణీకరించనీయకము గాని మాటలను, ప్రవర్తనలను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇలా అందరూ తలలు మంచి కలుస్తున్నట్లయితే మరి ప్రారంభ ప్రార్థన తాడి కృపణంగా చేయాలని మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా, గతించిన దినాలన్నింటిలో నీ సురక్షితమైన రకరకాలను మమ్మల్ని అందరూ భద్రపరుచు
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి బిఆర్ నాగేశ్వరరావు గారు సత్యవతి గారి వారికి ఇచ్చిన సంతానంలో మరి రెండవ కుమారుడు రమేష్, అలాగే శైలజకు మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాము. బిడ్డ మరి ఈరోజు బాల్య దశ నుండి యవ్వన దశలోనికి బిడ్డ అడుగు పెడుతుండగా ఆ బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ కార్యక్రమానంతటినీ విజయవంతంగా జరిపించమని అడుగుతున్నాము మా ప్రభా. ఈ ఆత్మ ద్వారాగా ఈ కార్యక్రమానంతటినీ జరిపించండి మా ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వస్తున్నాను దీవించండి, ఆశీర్వదించండి. చేరువచ్చిన దైవదాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా వాక్యాన్ని అందించిపోతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉంది. మరి వారికి వాక్ చాతుర్యాన్ని అనుగ్రహించి మంచి వాక్యం ద్వారా మేమందరం ఆయత్తపడి సిద్ధపడి ఈ రాజ్యంలో చేరడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం మా ప్రభా. మరి మా ప్రభా ఇక రాష్ట్రంలోందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్న బిడ్డను మీరు బహుగా దీవించి దేవుళ్ళు మెండుగా బిడ్డపై కుమరించమని అడుగుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఆదరించేంత వరకు ఈ అధ్యక్షతలో మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి 3 నెలలు జరిగింది. మరి మా అబ్బాయి కొద్ది నుంచి రావడం జరిగింది. మరి ఇంతగా నా కుమారుడు మరి బిడ్డ పట్ల మరి ఎంత సంతోషం మరి చేసుకోవాలన్నట్టు దాన్ని భావిస్తాడు. మీరు అందరూ చేరి వచ్చారు. మళ్ళీ వాళ్ళకి పాస్ గారిని బట్టి పెద్దలు బట్టి నాకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి బిడ్డని మీరు అందరూ వచ్చి ఆశీర్వదించి మరి వాస్తవంగా బిడ్డ నడాలని మీ ఆదర్శాలు బిడ్డ కుమరించాలని చేరి వచ్చిన బిడ్డలందరికీ నాకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్షి ముగిస్తున్నాను. దేవా ఈ కొందరు స్తోత్రాలు నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి మరి భార్య నుండి కూడా తండ్రి ఏమాత్రం చేసే వరకు కూడా ఈ కాపుదల భద్రత ఆ బిడ్డకి దయచేసి తండ్రి ఈ అందు భయభక్తులు కలిగి ఆ బిడ్డ జీవించున్నాను తండ్రి. అయినప్పుడే ప్రభా ఇక నుండి తండ్రి నీ అందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ఆ బిడ్డ జీవితాంతం నీకు జీవించే భాగ్యం దయచేయండి. అలాగే నీ కొందరు స్తోత్రాలైనా చేరి వచ్చినటువంటి దైవజనులను పెద్దలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించడం మనం చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా నూతనంగా ఆ యొక్క దైవజనుడు సురేష్ గారు మా మధ్య ఉన్నారు తండ్రి. ఈ కొందరు స్తోత్రం అలాగే తండ్రి మహిమ ఘనత ప్రభావం పొందుకుంటారని యేసు పరిశుద్ధామని అడిగి వేడుకుని ప్రార్థన చేసినాము పరమ తండ్రి. ఆమేన్. ప్రత్యేకంగా వేరువారి కుటుంబంలో ఈ చక్కటి శుభకార్యాన్ని జరిగిస్తున్న దేవాది దేవునికి ఆ కుటుంబానికి వేదికను అలంకరించినటువంటి సేవకులకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు వయసు వచ్చిన వారికి ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని లేక సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. కుమార్తె గత దినాలన్నీ కూడా బాల్య దినాలు, బాల్య దశలో బిడ్డ ఉంటూ ఉంది. మరి ఇప్పుడైతే వయస్సు వచ్చిన వారు చేర్చబడింది. ఒక వ్యక్తి లోకము నుండి దేవునిలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో జాబితాలో ఎలా ఆత్మీయ నేత్రాలు మంచి చెడులను వివేచించగలిగినటువంటి తెలివి కలిగిన వారుగా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఆ కుమార్తె మరియు ఒక వయసు వచ్చిన వారిలో చేర్చబడి మనకి మేలు కలగగా బిడ్డ ఉండడం గాక. దేవునికి స్తోత్రం. చూడండి కొలిది మొదటి పత్రికలో కొలిది మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. 13వ అధ్యాయము 11వ వచనం భాగం ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. పిల్లవాని వలె అంటే చిన్నవాడిగా మాట్లాడుతుంది. చిన్నది గొప్పటి దైవసనుడు అద్భుతమైన విషయాలు చెప్తూ ఉన్నాడు. నేను పిల్లవాడిగా ఉండగా పిల్లవాని వలె తలంచి
వచ్చుకొని పిల్లవాడిని శ్రేష్టలు చేశాను. ఇప్పుడు నాకు వయసు వచ్చింది, ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను కనుక ఇప్పుడు అవన్నీ కూడా విడిచి పెద్దవాని వలె నేను ఆలోచిస్తూ ఉన్నాను. వయసు వచ్చిన వారు ఆలోచించినట్లుగా, వయసు వచ్చిన వారు తలంచినట్లుగా, వయసు వచ్చిన వారు చేసి ఆ యొక్క శ్రేష్టలు కలిగిన వాడుగా నేను ఉంటున్నానని అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుడు తన వారికి స్తోత్రం, అతి కృపా దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు దేవుడు కలుగుచును గాక. విస్తారమైన కృపలో, విలువైన కృపలో దేవుడి కుమార్తెను అభివృద్ధి చేసి ఆశీర్వదించి కుటుంబానికి మేలుకరంగా, సమాజానికి ఆశీర్వాదకరంగా ఈ బిడ్డను దేవుడు నడిపించును గాక. అందరికీ వందనాలు. అధ్యక్షులు వారు వారు ప్రత్యేకమైన మరి అమ్మాయికి ఇచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా రోషిని తన ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్ళిపోయి తిరిగి రావటానికి అనుమతి లేదు. ఎక్కడికి వెళ్ళావు? రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఎందుకు వెళ్ళావు? యొక్క గొప్ప దేవునికి బాగా చేస్తున్నానండి. ప్రార్థన చేస్తూ వాక్యోపదేశానికి వెళ్ళాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మరి యొక్క పర్యాయము ప్రభావ ఈ విధంగా మీ దగ్గరికి చేరి మాట్లాడటకు, పాట పాటకు, వాక్యం ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. జీవిత చరిత్ర అంతా కూడా ఈ వాక్యం ఉందంటారా? మాటలను, ప్రవర్తనలను, ప్రేమలను గుర్తించాలండి. క్రైస్తవాన్ని గుర్తించాలి, సంఘాన్ని గుర్తించాలి, ప్రాముఖ్యంగా దేవుని గుర్తించాలి. ఇంకెవరిని గుర్తించాలండి? అసలైంది మర్చిపోతారు. అయ్యో చెప్తున్నారు అమ్మా. తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైనవి. చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు, అంటే సోదరు రోజునికే కానీ యవనస్తులందరికీ కూడా ఈ భాగం జ్ఞాపకం చేస్తున్నాము. చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మాట వింటారు, వినకుండా ఉంటారు, అది లెక్కలోకి రావండి. ఈ యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా పిల్లలు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసండి? తల్లిదండ్రులు ఎదిరించడం. అక్కడతో ప్రారంభమవుతుంది. మంత్రులు అన్నట్లు దీర్ఘాయు అంటే ఏంటమ్మా? కంప్లీట్ లైఫ్, అంతే కదా. నీవు దావీదు మహారాజు గారు ప్రారంభించినప్పుడు ప్రారంభం ఎలా ప్రారంభించారంటే, దుష్టుల ఆలోచన చెప్పిన మన నడవడికి చాలా ప్రాముఖ్యమైనది. మనము ఎవరితో నడుస్తున్నాము, ఎవరితో నడవడానికి సిద్ధపడుతున్నాము, ఎవరితో నడుస్తూ ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దావీదు మహారాజు ఎలా ప్రారంభించినారు? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, కంటిన్యూ, పాపుల మార్గమును వేధిస్తాయి. చాలా ప్రాముఖ్యమైనది. విత్ హూమ్ అండర్స్టాండింగ్. మనము ఎవరితో నిలబడుతున్నాం? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులను కూర్చొని చూడము. ఈ మూడు చాలా ప్రాముఖ్యం తెచ్చండి. యవన ప్రాయంలోనే కాదు, మానవ దశలో, క్రైస్తవ దశలో క్రైస్తవులకు, మనుషులకు చాలా ప్రాముఖ్యమైనది. ఎవరితో నడుస్తున్నాం, ఎవరితో కూర్చుంటున్నాం, ఎవరితో బిజినెస్. తన పని కాదు, తన పని కాదు. దేవుడు తనకి అవ్వకి ఆదాంకి అప్పచెప్పిన బాధ్యత, పని ఏమిటండి? మీరందరూ కలిసి ఉండండి, కలిసి ఉండని చెప్తే అవ్వ మొట్టమొదటిగా తన భర్త దగ్గర నుండి అంటే కొన్ని నడిచే ప్రాంతాలు, కొన్ని నడిచి వెళ్ళే ప్రదేశాలు ఏం చేస్తాయంటే కుటుంబాన్ని నాశనం చేస్తాయి. ఒక క్రైస్తవ కుటుంబము, ఆదిలో దేవుని చేత ఏర్పరచబడిన ఒక క్రైస్తవ కుటుంబము ఏమవుతుందండి? ఆశ్రదింపబడవలసిన కుటుంబము చిన్న ఫలం తినే వరకు కూడా ఏసుని దేవుడు ఆశీర్వాద మాటలే మాట్లాడాడు. శాపవచనం ఒకరు ఉన్నారు కదా.
ఈ 3 అడుగుల నుంచి దూరం అవ్వాలంటే ఏం చేయాలండి? ఇది ప్రాముఖ్యం. గుడికొస్తే దండిలో అవ్వాలి, అంతే కదా. ఇలాగా నేను యెహోవా ధర్మ శాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించుడే. ఏం చేయాలండి? వెరీ ఈజీ. అంటే కష్టపడక్కర్లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ కొట్టాలంటే నీట్ పాస్ అవ్వాలంటే రాత్రి పగలు కష్టపడి చదివితే అది ఉత్తీర్ణతకి వెళ్ళి అందులో కూడా టాప్ కేటగిరీ తీస్తాం. టాప్ కేటగిరీ తీసిన తర్వాత ఉన్నతీళ్ళని ఇచ్చాడండి. మళ్ళీ అక్కడ బోర్డు ఇక్కడ దేవుడు ఏమంటే దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు తండ్రి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మరి బీరా రమేష్ గారిని వారికి సత్యమణి గారిని దేవుడు ఆశ్రయించుకున్నారు. ఈ ఆశీర్వాదం అనేది మనం ఎలా లెక్క పెట్టాలంటే యవన ప్రాయాలు కానీ ఎవరు కానీ బాల్య దశలోనే జీవితం ఆగకపోతే బాగుంటుందంటారు. తప్పనిసరిగా ఎవరి దశలో చూస్తుంటారు. కొన్ని ఎవరి దశతో లైఫ్ ఆగిపోతుందంటారా? ఎడల చేసి వస్తాం. ఎడల చేసి వచ్చిన తర్వాత అక్కడికి ఆగిపోతుందండి, ఆగిపోవట్లేదు. ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందండి? ఎవరు ఇష్టపడింది దశ ఏం చేసింది? అమ్మా అయితే ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు. బాల్య దశ కానీ యవన దశ కానీ అంటే ఎడల దశ కానీ వృద్ధాప్యం కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే ఇవన్నీ కూడా కొనసాగించాలంటే ఎక్కడ కూడా ఏ దశలోని జీవితం ఆకుండా ఉండాలంటే ప్రతి దశలో కూడా దేవునితో వర్తింపబడాలంటే దేవునితో ఆశ్రయింపబడాలంటే ఏం చేయాలండి? సంతోషపడము. నీ యవ్వనమందు సంతోషపడము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి ఈ మాటలన్నీ చదవడానికి వినడానికి చాలా బాగున్నాయి కదండి. నీకు ఇష్టం వచ్చినట్టు సంతోషపడు ఎవరని అందించారు. అయితే దేవుడు ఇక్కడ ఒక మాట మెన్షన్ చేస్తారు. అయితే వీటన్నిటిని బట్టి ఏమి చేసినా సరే ఏ విధంగా చేసినా సరే దేవుడు ఎవరంటే నీ ఎవరిని బట్టి సంతోషించము, నీ ఎవరిని బట్టి సంతోషపడము. అయితే వీటన్నిటిని కూడా ఎక్కడ తీసుకొస్తున్నారండి? అక్కడ దొరికిస్తాం. మనకున్న ఆయుష్కాలం కానీ మనకున్న బలము కానీ మనకున్న బలము కానీ మనకున్న ధనము కానీ మనకున్న ఆరోగ్యము కానీ ఇవన్నిటి కూడా ఏమి చేసినా సరే దేవుడు ఎవరికి ఇది కూడా తీసుకొస్తారు. అయితే ఇవి అన్నీ కూడా మనకున్న సమస్తము కూడా దేవుడి మహిమ తక్కువ. దేవుడు ఆశించిన ఆశీర్వాదము ఎలా ప్రారంభించారంటే గర్భఫలము గర్భఫలము ఏమో బహుమానము. వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశ్రయించి వారిని గర్భఫలముతో ఆశ్రయించున్నారు. గర్భఫలంతో ఆశ్రయించిన తర్వాత వారి బిడ్డలను పతి ప్రాయం నుండి యవన ప్రాయానికి దేవుడు నడిపించున్నారు. ఇది కూడా మరి యవన ప్రాయానికి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సింహాన్ని ఇచ్చిన దర్శనానికి సమర్పణ వనాలు తెలియజేస్తూ ఉన్నాను. రోజు నీకు అన్ని బాధ్యతలే. ఎందుకంటే రిజల్ట్ అయిన రోజు నుంచి కూడా తల్లిదండ్రులు మందలిస్తుంటారు, పెద్దలు మందలిస్తుంటారు, సంఘం మందలిస్తూ ఉంటుంది. అన్ని బాధ్యతలే, ఫ్రీగా ఉండడానికి లేదు. అందుకని రోజుని భయపడవలసిన అవసరము ప్రార్థన ద్వారా వాళ్ళ కుమారు గారి ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. కృప వెంబడి
రమేష్ గారు, మిసెస్ రమేష్ గారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. రండి రమేష్ గారు. పుష్పమైనటువంటి సందర్భంలో ఫంక్షన్ చేయవలసిన లేదు, కానీ ఆశీర్వదించడానికి ఇది ఒక గొప్ప సమయం కనుక దైవ సేవకులు పెద్దలు అందరూ కలిసి మీ హస్తాలతో అభినందించాలని మనం చేస్తూ ఉన్నాం. మహిమగల దేవ, కృపగల మా యేసు ప్రభువాని పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాం. ఎంతవరకు కూడా నీ బిడ్డలను ప్రభావితంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పెద్దల యొక్క ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమం నడిపించడం నీకు స్తోత్రములు. దైవ సేవకుల యొక్క సలహాలతో యవ్వనాలను ప్రభావాన్ని ప్రత్యేకంగా బలపరిచారు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాం. ఈ సమయమందులైనా మరి వాక్యము సెలవించిన రీతిగా మరిగో యవ్వనులు తప్పక తొట్టిల్లని వాక్యం సెలవిస్తున్నది నాయన. అంతేకాదునైనా ఈ తొట్టిల్లోనటువంటి ప్రభావ బిడ్డలకు నీ సహాయమే మాకు అవసరమే ఉన్నది దేవా. అందుచేత మీకు ఒక వాక్యము సెలవిస్తున్నావు. మరి నా కుమార్తెలు నగలతో చెక్కబడినటువంటి మూల కమ్ముల వలె ఉండాలని వాక్యం సెలవిస్తుంది దేవా. మరి తండ్రి మూల కమ్ములుగా పట్టణములకు ఒక మూల స్తంభము, గృహములకు ఒక మూల స్తంభము, ఆ స్తంభముగా తండ్రి స్త్రీని నువ్వు ప్రత్యేకించావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అధ్యక్షతను నడిపించి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను దీవించండి, సేవకులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. మీ రాజ్యముతో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యములు అందరినీ కూడా చేర్చుకుంటారని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కులు బ్రతమాలు వినిపూర్వకంగా అడిగను వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మన శాఖలోని పేద దుష్టులను తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మహిమగల దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆమేన్. ఆమేన్. కూర్చోనండి. బంగారు కూతురు నేచర్ ఫంక్షన్కి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషమండి. మరి మంచి విందు తయారు చేశానండి. మరి బిడ్డను కూడా మంచి ఆశీర్వదించి మంచి విందు భోజనం చేశాను. మీరు అందరూ వెళ్తారని
ప్రేమించిన యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు. నీవేగ దేవా నా ఊపిరి, నా వరం నా బలం నీవే నా దానం. నా ధనం నా ఘనం నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా ధైర్యం. ఎన్నడూ మానని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని. నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. తానన తానన
రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును సింపని ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును నా హృదయలో నీ వాక్యము నివసింపని ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును లోకమునను విడచిన నీవు విడువలేదు లోకమునను విడచిన నీవు విడువలేదు నాకు జయము జయము నీ శక్తితోనే నాకు జయము జయము నీ శక్తితోనే నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును నీవు మరువలేదు నాకు జయము జయము నీ ప్రేమతోనే నాకు జయము జయము నీ ప్రేమతోనే నాదు రక్షక నీ మనసే